నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 2కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మన దగ్గర 5 న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి Xiaomi నుంచి. Xiaomi మనకి Mi 6 లాంచ్ చేసింది. Mi 6లో మనకి ఎక్కడ హెడ్ ఫోన్ జాక్ అనేది కనపడదు. వాళ్ళు ఎందుకు హెడ్ ఫోన్ జాక్ ఇవ్వలేకపోయారో చెప్పుకున్నారు. సో 3.5 హెడ్ ఫోన్ జాక్ తీసేసిన తర్వాత వాళ్ళకి కొంచెం ప్లేస్ మిగిలిందంట. ఆ ప్లేస్లో వాళ్ళు బ్యాటరీ కెపాసిటీ పెంచామని చెప్తున్నారు. సో Mi 5 తీసుకుంటే లాస్ట్ ఇయర్ Mi 5 తీసుకుంటే 3000 mAh బ్యాటరీ ఉంది. Mi 6 తీసుకుంటే 3350 mAh బ్యాటరీ లభిస్తుంది. సో స్క్రీన్ సైజ్ 5 ఇంచ్ దగ్గర 5.15 ఇంచ్ ఉంటుంది. సో వీళ్ళు బ్యాటరీ కెపాసిటీ పెంచడానికి అట్లా చేసామని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే Type-C పోర్ట్ నుంచి వచ్చే మీకు ఆడియో అవుట్పుట్ ఇంకా బాగుంటుంది 3.5 హెడ్ ఫోన్ జాక్ నుంచి అవుట్పుట్ కంటే అని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది యూజర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో iPhone 7లో కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను నేను. సో ఖచ్చితంగా 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండడం చాలా మంచిది ఫోన్స్లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి Moto Z2 Play. సో Moto Z2 Play వచ్చేసి మనకి Moto Z Playకి సక్సెసర్. సో Moto Z2 Play మనకి స్పెక్స్ వచ్చినాయి. సో దానిలో మనకి Snapdragon 626 SoC ఉంది. సో Snapdragon 625 లాగే ఇది కూడా సేమ్. నేను ఆల్రెడీ దీని గురించి మీకు చెప్పాను. సో Snapdragon 626కి 625 పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో రెండు మీకు 14nm టెక్నాలజీ మీదే బిల్డ్ అయిన ప్రాసెసర్స్. అండ్ దీంతోపాటు మీకు Adreno 506 GPU లభిస్తుంది. దీనిలో 5.5 ఇంచ్ ఫుల్ HD AMOLED స్క్రీన్ లభిస్తుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ తీసుకుంటే మనకి లాస్ట్ ఇయర్కి ఇప్పటికి కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం మనకి 3500 mAh బ్యాటరీ ఉంది Moto Z Playలో. ఇప్పుడు వచ్చేసరికి 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో బ్యాటరీ అయితే కొంచెం తగ్గించారు. సో లాస్ట్ ఇయర్ మనకి Moto Z Play తీసుకుంటే మేజర్ సెల్లింగ్ పాయింట్ దానిలో బ్యాటరీ లైఫ్. Snapdragon 625 ప్రాసెసర్ ఉంది దానిలో, ప్లస్ 3500 mAh బ్యాటరీ లభిస్తుంది. సో 25,000కు ఉంది ఆ ఫోన్. సో అప్పుడు దానిలో చాలా మంచి బ్యాటరీ లైఫ్ వచ్చింది. సో ఇప్పుడైతే మనకు కొంచెం బ్యాటరీ కెపాసిటీ తగ్గించారు 3500 నుంచి 3000కి Moto Z2 Playలో. చూడాలి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుని నెక్స్ట్ న్యూస్ Snapdragon నుంచి. ఫ్రెండ్స్, Snapdragon మనకి May 9th ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంది, లాంచ్ ఈవెంట్. దీనిలో Snapdragon 660 ప్రాసెసర్ని లాంచ్ చేస్తుంది. సో Snapdragon 660 మిడ్ రేంజ్ ప్రాసెసర్. సో Snapdragon 652, 653 వీటిలాగే ఇది కూడా మిడ్ రేంజ్ ప్రాసెసరే. కాకపోతే దీనిలో మనకి ARM Cortex A73 కోర్స్ ఉంటున్నాయి, పవర్ఫుల్ కోర్స్. అండ్ ARM Cortex A53 కోర్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసరికి దీనిలో మనకి బిల్డ్ టెక్నాలజీ ఇది 14nm టెక్నాలజీ బిల్డ్ అయినాయి. సో Snapdragon 652 ప్రాసెసర్స్ తీసుకుంటే మనకి 28nm టెక్నాలజీ బిల్డ్ అయినాయి. సో ఇది మాత్రం మనకి మంచి విషయం అని చెప్పొచ్చు. 14nm టెక్నాలజీ బిల్డ్ అయినాయి, ప్లస్ పవర్ఫుల్ కోర్స్ ఉన్నాయి ARM Cortex A73 కోర్స్. సో ఖచ్చితంగా ఇది మాత్రం మిడ్ రేంజ్లో మంచి సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో హీటింగ్ కొంచెం తగ్గుతుంది 14nm టెక్నాలజీ బిల్డ్ అయింది కాబట్టి, ప్లస్ పవర్ఫుల్ కోర్స్ ఉన్నాయి కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో ఈ ప్రాసెసర్ అయితే మనకి Adreno 512 GPUతో లభిస్తుంది. సో ఇది May 9th లాంచ్ చేస్తారు Snapdragon వాళ్ళు. సో లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు Snapdragon 630, 635 ప్రాసెసర్ కూడా లాంచ్ చేస్తారు అని రూమర్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే వాళ్ళు లాంచ్ ఈవెంట్ పెడుతుంది Snapdragon 660 ప్రాసెసర్కి. సో ఇదైతే మంచి ప్రాసెసర్ అవుతుంది ఫ్రెండ్స్ మిడ్ రేంజ్లో. సో Mi Max 2 తీసుకుంటే సో ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఈ ప్రాసెసర్తోనే రావచ్చు. సో Mi Max 2 వచ్చేసరికి మనకి లాస్ట్ ఇయర్ Mi Maxకి సక్సెసర్. సో Mi Max 2లో మనకి Snapdragon 660 ప్రాసెసర్తో రావచ్చు ఎక్స్పెక్టేషన్ ప్రకారం. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో మనకి Big 10 సేల్స్ మనకి May 14th నుంచి 18th వరకు జరుగుతున్నాయి. సో Big 10 సేల్ అండ్ నథింగ్ బట్ అక్కడ మనకి ఫ్లిప్కార్ట్ మనకి స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. 2007లో మనకి ఫ్లిప్కార్ట్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు 2017. సో 10th యానివర్సరీ అని చెప్పుకోవచ్చు. సో 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి వాళ్ళు Big 10 సేల్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మీకు May 14th నుంచి 18th వరకు జరుగుతుంది. సో దీనిలో వీళ్ళకి పార్ట్నర్ వచ్చేసరికి HDFC బ్యాంక్. సో HDFC బ్యాంక్ మీద కొన్ని ఆఫర్స్ అయితే ఉండొచ్చు. మీ దగ్గర HDFC క్రెడిట్ డెబిట్ కార్డ్స్ ఉంటే కొంచెం ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఇది వీళ్ళు ఎగ్జాక్ట్ అమెజాన్ సేల్ ఉంటుంది. అమెజాన్ సేల్ మనకి 14th ఎండ్ అయిపోతుంది. సో వీళ్ళు 14 నుంచి 18th వరకు పెట్టారు. అమెజాన్లో మనకి గ్రేట్ ఇండియన్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది 11th నుంచి 14th వరకు. సో ఇది మనకి చూస్తున్నాం మనం ట్రైలర్స్ అండ్ అమెజాన్ సైట్ ఓపెన్ చేసినా కానీ మనకి బిగ్ ఇండియన్ సేల్ అని చెప్పేసి మనకి కనపడుతూ ఉంటుంది. సో దీనిలో వచ్చేసరికి మనకి సిటీ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. సో మీ దగ్గర సిటీ బ్యాంక్ ఉంటే మీకు అక్కడ మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ 10 సేల్ నథింగ్ బట్ ఫ్లిప్కార్ట్ మనకి స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి వాళ్ళు సేల్ అనేది పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ న్యూస్ చూసుకుంటే మనకి Lenovo నుంచి ఉంది. Lenovo మనకు ఒక ఫిట్నెస్ బ్యాండ్ లాంచ్ చేసింది. దాని పేరు వచ్చేసరికి Lenovo HW01. సో ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. ఇది ఆల్రెడీ సేల్కి వచ్చేసింది ఈ రోజు నుంచి.
దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 1999, అంటే మీకు ₹1 తక్కువ, ₹2000 ఉంది. ఇది బ్లాక్ కలర్లో లభిస్తుంది మీకు. దీంతోపాటు మీకు ఒక ఆఫర్ ఉంది. ఫోన్పే నుంచి మీరు కానీ ₹2000 పే చేస్తే మీకు ₹200 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇంకా బ్యాండ్ గురించి చూసుకుంటే దీనిలో మనకి 0.91 ఇంచ్ OLED డిస్ప్లే లభిస్తుంది మీకు. ఇది మీకు ఆండ్రాయిడ్కి సపోర్ట్ చేస్తుంది, iOSకి సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీకు హార్ట్ రేట్ సెన్సార్ ఉంది. సో మీరు హార్ట్ రేట్ కూడా మానిటర్ చేస్తుంది ఇది, అండ్ స్టెప్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది, అండ్ స్లీప్ని కూడా మానిటర్ చేస్తుంది. సో ఇది రెగ్యులర్ ఫిట్నెస్ ట్రాకర్ అని చెప్పొచ్చు మనకి. అండ్ దీనిలో మీకు యాంటీ స్లీప్ మోడ్ ఉంటుంది. సో మీరు అనుకున్న దానికంటే ఎక్కువసేపు నిద్రపోతున్నారంటే అది మీకు అలర్ట్ చేస్తుంది. సో మీరు ఎక్కువసేపు నిద్రపోతున్నారని చెప్పేసి, అండ్ మీకు కాల్స్ వచ్చినా SMSలు వచ్చినా అలర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫిట్నెస్ ట్రాకర్ మీకు IP65 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు 85 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది మీకు 5 days వరకు లాస్ట్ అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. అదే మనకి మీ బ్యాండ్ తీసుకుంటే మీ బ్యాండ్ మనకి 30 days వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో ఇది ఓన్లీ మనకి 5 days వస్తుంది. సో 85 mAh బ్యాటరీ దీనిలో మీకు లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ లెనోవో ఫిట్నెస్ ట్రాకర్ గురించి. సో ఇదైతే నేను ఖచ్చితంగా ఆర్డర్ పెడతాను, దీన్ని రివ్యూ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.